గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 201 డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలోని మార్కెట్ అప్డేట్తో పాటు లాస్ట్ 1 ఇయర్లోని టాటా టెలి సర్వీసెస్ స్టాక్ ఆల్మోస్ట్ 7 రూపీస్ నుంచి 130 రూపీస్కి పెరిగింది కదా. ఆ స్టాక్ ఎందుకు అంతలా పెరిగిందన్న అప్డేట్తో పాటు అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 764 పాయింట్స్ కరెక్ట్ అయ్యి చివరికి 57,767 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 204 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,196 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.13% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.47% పెరిగింది. అండ్ ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీ 0.85% కరెక్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ మార్కెట్స్ ఫ్లాట్గానే ఓపెన్ అయ్యాయి. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ వరకు మార్కెట్స్ ఫ్లాట్గానే ట్రేడ్ అయ్యాయి, కానీ దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్లో ఏదైతే స్లైట్గా ప్రెషర్ కనబడిందో దాంతో మన మార్కెట్స్ కూడా అక్కడి నుంచి కరెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టాటా టెలి సర్వీసెస్ స్టాక్ కంటిన్యూస్గా ఎందుకు పెరుగుతుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఇప్పుడు మనం దాని రిలేటెడ్గా డిస్కస్ చేసుకుందాం. జియోకి ఇంపాక్ట్ తోని ఆల్ టెలికామ్ కంపెనీస్ అయితే స్ట్రగుల్ అయ్యాయి కదా. సో దాంతో ఈ టాటా టెలి సర్వీసెస్ బిజినెస్ కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయింది. సో దీంతో టాటా గ్రూప్ ఏం డిసైడ్ అయిందంటే ఈ టాటా టెలి సర్వీసెస్ బిజినెస్ని రివైవ్ చేద్దాం అని చెప్పేసి దానిలో భాగంగా ఈ టాటా టెలి సర్వీసెస్ని టాటా టెలి బిజినెస్ సర్వీసెస్గా రివైవ్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు రీసెంట్గా స్మార్ట్ ఫ్లో అనే ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫ్లో ప్రోడక్ట్ ఏంటంటే ఇది క్లౌడ్ హోస్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. అండ్ ఈ స్మార్ట్ ఫ్లో ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అదర్ రిమోట్ లొకేషన్స్ నుంచి వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి హైబ్రిడ్ వర్క్ కల్చర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏవైతే కంపెనీస్ డైలీ లార్జ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని డీల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ సర్వీసెస్ ద్వారా బెనిఫిట్ వస్తుందని కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటుగా లాస్ట్ మంత్లో వీళ్ళు స్మార్ట్ ఇంటర్నెట్ అనే ప్రోడక్ట్ని కూడా లాంచ్ చేశారు. ఇదేంటంటే ఇది చాలా లో కాస్ట్లోని హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తూ దాంతో పాటుగా క్లౌడ్ బేస్డ్ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ రీవ్యాంప్డ్ కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే టాటా సూపర్ యాప్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతుంది. అండ్ రీసెంట్గా టాటా గ్రూప్ వాళ్ళు తేజస్ నెట్వర్క్లోని కంట్రోలింగ్ స్టేక్ని అక్వైర్ చేశారు కదా. సో అలాంగ్ విత్ తేజస్ నెట్వర్క్ వీళ్ళు కూడా 5G రిలేటెడ్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నారు. సో టాటా గ్రూప్ వాళ్ళు ఈ టాటా టెలి బిజినెస్ సర్వీసెస్ కంపెనీని ఇలా రివైవ్ చేస్తుండడంతో లాస్ట్ 1 ఇయర్లో మనం చూసినట్లయితే ఈ స్టాక్ 7 రూపీస్ నుంచి 130 రూపీస్కి పెరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 1625% రిటర్న్ డెలివర్ చేసింది. కాకపోతే ఏవైతే స్టాక్స్ ఇలా సర్క్యూట్స్లో పెరుగుతూ ఉంటాయో వాటిలో రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. వన్స్ ఈ స్టాక్ సెటిల్ అయ్యే వరకు మనం చూసి అప్పుడు మన డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. ఫ్రైడే వీడియో అంటే ఫ్రైడే ఫన్ ఉండాలి కదా. లాస్ట్ వీక్ నేను మిమ్మల్ని ఫ్రైడే ఫన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వరల్డ్లోనే ఫస్ట్ కమర్షియల్ మొబైల్ 1983లో అవైలబిలిటీలోకి వచ్చింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్లో నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు క్లిప్పింగ్ చూస్తున్నారు కదా, ఇది ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్యలో జరిగిన ఒక ఫేమస్ సిరీస్ మ్యాచ్లోని క్లిప్పింగ్. ఇందులోని ఈ షాట్ కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు అండ్ బ్యాట్స్మెనే కాదు ఆ బౌలర్ ఎవరో కూడా ఐడెంటిఫై చేసి మీకు గనక ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియలేనట్లయితే నెక్స్ట్ వీక్ డైలీ మనీ షోలోని నేను మీకు దీని ఆన్సర్ని చెప్తా. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ సెక్షన్లోని కొంతమంది ఐఎక్స్ స్టాక్ ఎందుకు ఈరోజు ఇంతలా కరెక్ట్ అయిందని చెప్పి అడుగుతున్నారు. గైస్ దీని రీజన్ చూసినట్లయితే ఐఎక్స్ వాళ్ళు 2:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే ఎవరైతే 1 స్టాక్ను హోల్డ్ చేస్తారో వాళ్ళకి 2 స్టాక్స్ అదనంగా రాబోతున్నాయి. ఈరోజు ఆ బోనస్ ఇష్యూకి ఎక్స్టేట్. సో దాని రీజన్తో మీకు స్టాక్లోని అంత ఫాల్ లాగా కనబడుతుంది. సో ఈ బోనస్ ఇష్యూ చేయడం వల్ల ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది కదా. సో దానివల్ల ఈరోజు దాని ప్రైస్ అడ్జస్ట్ అయిందనమాట. త్వరలోనే మీ డీమ్యాట్ అకౌంట్లోకి ఈ బోనస్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చి క్రెడిట్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ వీక్ నెక్స్ట్ వీక్లో ఉండే కార్పొరేట్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన టెలిగ్రామ్ ఛానల్లోని ఎవ్రీ సాటర్డే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఒకవేళ ఫాలో అవ్వట్లేనట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీక్లో ఏవైతే కార్పొరేట్ యాక్షన్స్ ఉంటాయో మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ అవుతూ ఉండొచ్చు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 2,90,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనబడుతుంది. ఇది మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు క్విక్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ సిఎన్బిసి నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే భారతీ ఎయిర్టెల్ అండ్ వొడాఫోన్ ఐడియా వాళ్ళు ఇష్యూ చేసిన 20,000 crores బ్యాంక్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనిలో భాగంగా వొడాఫోన్ ఐడియా వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన 12,000 crores బ్యాంక్ గ్యారంటీ ఏదైతే ఉందో అది రిటర్న్ రాబోతున్నట్టుగా, భారతీ ఎయిర్టెల్ వాళ్ళకి 8,000 crores బ్యాంక్ గ్యారంటీ రిటర్న్ రాబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళకి 3,500 crores బ్యాంక్ గ్యారంటీని రిటర్న్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ బ్యాంక్ గ్యారంటీ రిటర్న్ ప్రాసెస్ ఏదైతే ఉందో December 31 కల్లా కంప్లీట్ అవబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ బ్యాంక్ గ్యారంటీ రిటర్న్ వచ్చినట్లయితే వొడాఫోన్ ఐడియాకి అయితే కొంచెం రిలీఫ్ దొరికినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అప్డేట్ బాగానే ఉంది, కానీ ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లోని ముఖేష్ అంబానీ గారిని
అండ్ అలాగే సౌదీ ఆమ్కో చైర్మన్ గారిని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో వోడాఫోన్ ఐడియా స్టాక్ 12.50% పెరిగి 14 రూపీస్ 40 పైసా దగ్గర క్లోజ్ అయింది. బట్ ఎయిర్టెల్ స్టాక్లో అయితే మాత్రం ఏం మూమెంటం కనపడలేదు. నెక్స్ట్ అప్డేట్ ఈటీ నౌ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పేటిఎం మనీ పిఎంఎస్ బజార్తో పార్ట్నర్ అయినట్టుగా వీళ్ళు మార్కెట్ ప్లేస్లోని హెచ్ఎన్ఏ ఇన్వెస్టర్స్కి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ని లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సోనా బిఎల్డబ్ల్యూ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ వాళ్ళు కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ రేటింగ్ని ఇండియా AA- నుంచి ఇండియా AAకి అప్గ్రేడ్ చేస్తూ అవుట్లుక్ని స్టేబుల్గా ఉంచినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆన్వర్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎన్వి పూణే టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో 1 డిసెంబర్ నుంచి ఎన్వి పూణే టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో ఆన్వర్డ్ టెక్నాలజీ స్టాక్ నియర్లీ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ నేను డైలీ మనీషోలోని డిష్ టీవీలోని భారతీ ఎయిర్టెల్ వాళ్ళు స్టేక్ అక్వైర్ చేయబోతున్నట్టుగా ఏదైతే అప్డేట్ వచ్చిందో దాన్ని షేర్ చేశాం కదా. దాని రిలేటెడ్ గా నేను నైట్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీడియాలో ఏవైతే స్పెక్యులేషన్స్ వస్తున్నాయో దాని రిలేటెడ్ గా మేమైతే ఏం కామెంట్ చేయం. బట్ వీళ్ళు ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో భాగంగా అలయన్స్ అండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వేరియస్ ఆపర్చునిటీస్ ని ఎవాల్యుయేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే డిష్ టీవీలో వీళ్ళు ఏదైతే స్టేక్ అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ వచ్చాయో దాన్ని అయితే వీళ్ళు కంప్లీట్ గా డినై అయితే చేయట్లేదు. నెక్స్ట్ డెల్టా కార్ప్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు అసోసియేట్ కంపెనీ అయిన వాటర్ వేస్ షిప్ యార్డ్ వాళ్ళు WSPL కంటైనర్స్ అనే కంపెనీలోని 5 crores ఇన్వెస్ట్ చేసి 50% స్టేక్ అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఇది December 31st కల్లా కంప్లీట్ అవుతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ చదువుతున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసాం. మేక్ మనీ ఫైన్ క్యామ్ లిమిటెడ్ అండ్ అలాగే లింకాన్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రమోటర్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ నుంచి ఈక్విటీ షేర్స్ ని బై చేస్తున్నారు. ఈ పేజ్ లో మీరు చూస్తుంది లింకాన్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఇక్కడ మీరు చూడొచ్చు ఏ డేస్ లోని వీళ్ళు ఎంత ఎక్విజిషన్ చేస్తున్నారు అన్నది. అండ్ అలాగే మేక్ మనీ ఫైన్ క్యామ్ లిమిటెడ్ లో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రమోటర్స్ కంటిన్యూస్ గా మార్కెట్ నుంచి షేర్స్ అయితే ఎక్విజిషన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 22 నవంబర్ నుంచి మీరు చూసినట్లయితే మేక్ మనీ ఫైన్ క్యామ్ లో కూడా కంటిన్యూస్ గా మార్కెట్ నుంచి ప్రమోటర్స్ ఈక్విటీ షేర్స్ ని బై చేస్తున్నారు. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గుల్షన్ పాలియోస్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళు OMCs అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఆ టెండర్ ని విన్ అయినట్టుగా దీనిలో భాగంగా వీళ్ళు ఈ OMCs ఏవైతే ఉన్నాయో వాటికి ఇథనాల్ ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఇథనాల్ సప్లై పీరియడ్ 1 December 2021 నుంచి 30th November 2022 వరకు ఇండియాలోని వేరియస్ లొకేషన్స్ లో వీళ్ళు సప్లై చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ తెగా ఇండస్ట్రీస్ IPO ఈరోజు క్లోజ్ అయింది. ఈ IPO ఓవరాల్ గా 219 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. దీనిలో QAB సబ్స్క్రిప్షన్ 215 టైమ్స్ అయినట్లయితే NIS సబ్స్క్రిప్షన్ 666 టైమ్స్ అయింది. రీటైల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో 29 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. నెక్స్ట్ పంజాబ్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా వీళ్ళ యొక్క స్టాక్ స్ప్లిట్ చేయబోతున్నారని చెప్పేసి నిన్న వీళ్ళు బోర్డు మీట్ అయ్యి 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న వీళ్ళ స్టాక్ ని 2 రూపీ ఫేస్ వాల్యూకి స్ప్లిట్ చేయడానికి బోర్డు అప్రూవ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అంటే 1 ఈక్విటీ షేర్ ని 5 ఈక్విటీ షేర్స్ గా స్ప్లిట్ చేయబోతున్నారు. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వస్తుంది. ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా జీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ సోనీ మధ్యలో డీల్ జరగబోతుందని. ఈ డీల్ ఏదైతే ఉందో దీన్ని క్రిస్మస్ కన్నా ముందే వీళ్ళు క్లోజ్ చేయడానికి చూస్తున్నట్లుగా వేరియస్ న్యూస్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా జీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. నెక్స్ట్ అప్డేట్ అశోక బిల్డ్కాన్ లిమిటెడ్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసినట్లుగా అండ్ ఈ టెండర్ని వీళ్ళు గెలుచుకున్నారని అండ్ ఈ టెండర్లోని ప్రాజెక్ట్ యొక్క బిడ్ ప్రైస్ వీళ్ళు 769.41 crores గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. December 1st నుంచి వీళ్ళు ప్లాంట్ 1లోని యూరియా ప్రొడక్షన్ ని రీస్టార్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ స్టాక్ నియర్లీ 5% పెరిగి 11 రూపీస్ 70 పైసా క్లోజ్ అయింది. నెక్స్ట్ అప్డేట్ మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా GMR వాళ్ళు వాళ్ళ ఎయిర్పోర్ట్ అండ్ నాన్ ఎయిర్పోర్ట్ బిజినెస్ ని డీమర్జ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఈరోజు CNBC యాంకర్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. దానిలో ఆయన ఏం చెప్తున్నారంటే ఈ డీమర్జర్ రిలేటెడ్ గా NCLT దగ్గర హీరింగ్ ఏదైతే ఉందో అది 7th December రోజున ఉన్నదని చెప్పేసి అండ్ ప్రీవియస్ గా GMR ఇన్ఫ్రా వాళ్ళు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని December లో కంక్లూడ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు KEC ఇంటర్నేషనల్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వేరియస్ బిజినెసెస్ లోని వీళ్ళు 1065 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ 1065 crores ఆర్డర్స్ మనం చూసినట్లయితే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా అండ్ అమెరికాలోని ఆర్డర్స్ విన్ అయినట్టుగా అండ్ రైల్వేలోని కన్వెన్షనల్ సెగ్మెంట్ లోని రైల్వే సైడింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఆర్డర్ విన్ అయినట్టుగా
అండ్ సివిల్లో చూసినట్లయితే వాటర్ పైప్ లైన్ సెగ్మెంట్లోని ఇన్ఫ్రా వర్క్స్ రిలేటెడ్గా ఆర్డర్ వచ్చినట్టుగా, అండ్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన స్పర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ వేయడానికి ఆర్డర్ వచ్చినట్టుగా, అండ్ ఇండియా అండ్ ఓవర్సీస్లోని వేరియస్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ రిలేటెడ్గా కూడా ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్.